వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ మల్లెమోనిగూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటలు పక్కనున్న ఇండ్లకు కూడా వ్యాపించడంతో 3 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇంట్లో వాళ్లు పొలం పనులకు వెళ్లొచ్చేసరికి ప్రమాదం జరిగి ఇండ్లు సామగ్రి మొత్తం కాలి బూడిదయ్యాయి. 2 మేక పిల్లలు సజీవ దహనమయ్యాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినా వారు వచ్చేలోపే మంటలు చెలరేగి తీవ్ర నష్టం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రమాదంలో ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డామని, ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు బాధితులు. గోడ వేడైంది, అంతేగాని ఏమన్నా కట్టెలు కాలిపోయింది. ఇక్కడ మేము 3 గంటలకు ఎగ్జాక్ట్ ఫోన్లు చేసిండ్రు, కాలుతున్నదని చెప్పిండ్రు. వచ్చేటళ్ళకి మొత్తం 3 ఇండ్లు మొత్తం కాలిపోయింది. 2 మేక పిల్లలు నది కూడా కాలిపోయింది. అల్లది ఇంకోటి డాక్యుమెంట్స్ ఉండే, డాక్యుమెంట్స్ కూడా కాలిపోయింది. అవతల పక్కకి ఇల్లు కూడా మొత్తం కాలిపోయింది. ఇంకోటి ఇళ్లకు ఇప్పుడు ఏం సహారా లేదు. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ అనేది ఇళ్ళకి ఆదుకునాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏమున్నా కూడా ప్రస్తుతానికి వాళ్ళకు ఉండనికి కూడా ఇప్పుడు పండుకోనికి కూడా ఏమి తావులేదు. 3 ఇండ్లు కాలిపోయినాయి సార్. మాక్సిమం అంటే సార్ 15 లక్షల దాకా నష్టపరిహారం ఉన్నది సార్. ఇప్పుడైతే ఇళ్ళది మేక పిల్లలు కానీ, డాక్యుమెంట్స్ కానీ, అక్క పక్క కొల్లది కూడా బియ్యం కానీ, బస్తాలు, ప్రతి కూలర్లు, ప్రతి ఐటమ్ కూడా కాలిపోయింది సార్. ఏమీ లేదు ఇళ్ళకి. ఇప్పుడు 3 ఇండ్ల కూడా లోపల కూడా ఏమీ లేదు. మొత్తం కాలిపోయింది సార్. ఇది ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ అనేది ఆదుకోవాలి. వాళ్ళకి ఇంద్రమైన్లో ఏదో ఒకటి చేసి చేయాలి.